కవితను కలిసిన తల్లి శోభ అన్న కేటీఆర్, వారి వెంట న్యాయవాది మోహిత్ రావు. గంటపాటు భేటీ. నేడు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్న పిటిషన్ పైన చర్చ. ఆమెకి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు, దాని క్లియర్ కనబడతా ఉన్నది. మనం కోర్టు కాదు కానీ వ్యవహారం చూస్తే చాలామంది అడ్వకేట్స్ అదే చెప్తా ఉన్నారు. నెక్స్ట్, నెంబర్లు ఇచ్చేశాం. ఎన్నికల బాండ్ల పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించాం. రాజకీయ పార్టీల ఖాతాలు, కేవైసీలు, కొనుగోలుదారుల కేవైసీ డేటా ఇవ్వలే. అవి లేకున్నా ఏ పార్టీకి ఎవరు ఎన్నెన్ని విరాళాలు ఇచ్చారనే వివరాలు తెలుస్తాయి. సుప్రీంలో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్. తాజా వివరాలు ప్రచురించిన ఈసీ. టోటల్ యూనిక్ నెంబర్లతో సహా టోటల్ ఏ పార్టీకి ఏ కంపెనీ ఏ వ్యక్తులు బాండ్ల రూపంలో వివిధ రాజకీయ పార్టీలకు పైసలు ఇచ్చారన్న విషయం తేటతెల్లమైపోయింది. యూనిక్ నెంబర్లతో సహా ఎన్నికల బాండ్లకు సంబంధించి అన్ని వివరాలు ఎన్నికల కమిషన్కు అందజేశామని పేర్కొంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ఎన్నికల బాండ్లను కొన్నవారు వాటిని ఏ పార్టీలకు ఇచ్చారో తెలిపే కీలక సమాచారం యూనిక్ బాండ్ నెంబర్. ఆ నెంబర్ లేకుండా ఈసీకి బాండ్ల వివరాలు అందించడం పైన సుప్రీంకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో ఆ వివరాలు కూడా సమర్పించినట్టు ఎస్బీఐ చైర్మన్ పేరిట దాఖలు చేసిన ఈ అఫిడవిట్లో వెల్లడించింది. అయితే బాండ్లను నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీల ఖాతా నెంబర్లు, కేవైసీ తాలూకు పూర్తి వివరాలు ఇస్తే వాటి భద్రతకి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అవి మాత్రం ఇవ్వలేదట, మిగతా అన్ని ఇచ్చేసినారట. సో దీని ద్వారా మొత్తం వివరాలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. కానీ ఇప్పటికే ఈ పార్టీలు ఇచ్చిన పైసల్ని ఎన్కాష్ చేసేసుకున్నారు. బీఆర్ఎస్కు ఒకే రోజు 268 కోట్ల రూపాయలు వచ్చినాయట. సింగిల్ డే. 2021 అక్టోబర్ 2023 జూలై మధ్య 4 రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీకి 663 కోట్ల రూపాయల బాండ్ల రూపంలో డబ్బులు వచ్చినాయట. దాతల్లో మెగా, యశోద, ఐటీసీ, రహేజా, రాజపుష్ప. ఎవడి రాజపుష్ప? కేసీఆర్ కాళ్ళు మొక్కింది కదా కలెక్టర్గా ఉండి, ఇప్పుడు ఎమ్మెల్సీగా పదవి ఇచ్చిండు. కాళ్ళు మొక్కినందుకు, ఈ బాండ్లు పైసలు వ్యవహారం ఇచ్చినందుకు. ఈ రాజపుష్ప అంటోడు తెలంగాణలో హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. వెంకట్రామిరెడ్డి వీడు మల్లన్న సాగర్లో ఆ రైతుల నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు. మెగా కృష్ణారెడ్డి అంటే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు. యశోద హాస్పిటల్. ఈ యశోద హాస్పిటల్ అసలు ఎక్కడా కూడా హాస్పిటల్స్ అన్నవి లాభాపేక్షతో లేకపోతే లాభాలు వచ్చే విధంగా ఉండవు. ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసుకుని అవి హాస్పిటల్స్ నడిపిస్తూ ఉంటారు. వాళ్ళ మెయింటెనెన్స్ వ్యవస్థ అది కేవలం ప్రజలకి సేవ చేసే రకంగానే ఈ రాజ్యాంగంలో మనకు పొందుపరచబడ్డది. ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏదైనా. కానీ వీడికి లాభాల ద్వారా వచ్చిన వాటి కమిషన్లు, దోపిడీ చేసిన సొమ్ము జనం రక్కపు కూడు పార్టీలకు ఇచ్చిండు. మెగా విరాళాలు దాదాపు 201 కోట్లట. బీజేపీకి క్విక్ సప్లై 385 కోట్లు. ఫ్యూచర్ గేమింగ్, మెగా తర్వాత ఎక్కువ బాండ్లు కొన్న సంస్థ ఇదే అట. ఒక్కసారి చూడండి, ఇది మనం ఎందుకు దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందంటే, ఇగో చాలా క్లియర్గా. ఇంకా ఇదెందుకు, ఈ మ్యాప్ చూపిస్తాను, మీరు చూడండి. ఇది చూడండి, బాగుంది. ఎలక్టోరల్ బాండ్స్ టాప్ 10 డోనర్స్ ఫర్ బీజేపీ, టీఎంసీ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. బీజేపీ 2123 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ 1198 కోట్లు అండ్ కాంగ్రెస్ 615 కోట్లు. బీజేపీకి ఎవరెవరు? మెగా. బీజేపీకి ఇచ్చిన మొత్తం బాండ్లలో టాప్లో ఉన్నాడు మెగా కృష్ణారెడ్డి, 584 కోట్లు. క్విక్ సప్లై చైన్ 375 కోట్లు. భారతీ ఎయిర్టెల్ 197 కోట్లు. మదన్ లాల్ 176 కోట్లు. కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా 145 కోట్లు. డిఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్ 130 కోట్లు. బిర్లా కార్బన్ ఇండియా 105 కోట్లు. వేదాంత 355 కోట్లు అండ్ హల్దియా ఎనర్జీ 362 కోట్లు. ఇది బీజేపీ. ఇగో వేదాంత, ఇగో ఈ లింక్ ఇట్లా ఉన్నది చూడండి. టీఎంసీ కూడా ఇచ్చినారు. ఇది టీఎంసీ 692 కోట్లు. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 138 కోట్లు. ఎంకేజీ ఎంటర్ప్రైజెస్ 64 కోట్లు. యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇగో ఇది 30 కోట్లు. ఇది సౌత్ ఏదో ఎక్స్చేంజ్ పవర్ కార్పొరేషన్ సంథింగ్ ఏదో ఉన్నది. ఇది కూడా మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన అనుబంధ సంస్థ. అందరికి ఇచ్చిండు మెగా కృష్ణారెడ్డి. ఇంకా డీటెయిల్డ్గా ఈ పేపర్లో రాసి ఉంటారు.
ఇగో బీఆర్ఎస్కి మెగా సంస్థ ఇచ్చిన బాండ్ల వివరాలు 201 కోట్లు అంటే దాదాపు 163%. బీజేపీకి 669 కోట్లు ఇచ్చిండు మెగా కృష్ణారెడ్డి, వీళ్ళకేమో 16.3%, బీజేపీకి ఏమో 54.3%. అండ్ మెగా సంస్థ కాంగ్రెస్కి 158 కోట్లు, డిఎంకేకి 85 కోట్లు, టీడీపీ 53 కోట్లు, వైసీపీ 37 కోట్లు, ఇతరులకి 29 కోట్లు. మొత్తం తెలంగాణ సంపద ఇది. అందుకే ఒక్కడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. కాళేశ్వరం ఏటీఎం అని నరేంద్ర మోదీ వచ్చి ఇట్లా 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 చెప్తా ఉంటాడు. రాహుల్ గాంధీ వచ్చి తిన్నదంతా కక్కిస్తాం కాళేశ్వరం అని ఆడబోయి ఇట్లా చూపిస్తూ ఉంటాడు. రేవంత్ రెడ్డి మేడిగడ్డ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మంత్రులంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. జర్ర రాసుంటే పోయి మల్లన్న సాగర్ చూడరు, ఆ పక్కనే ఉన్న మేడిగడ్డ పంప్ హౌస్ చూడరు. ఒక్కడి నోటి నుంచి ఆయన కనీసం మెగా కృష్ణారెడ్డి అన్న పేరు వచ్చిందా? ఒక్క నోటి నుంచి అయినా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ దారి తప్పింది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ కనుక మనం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే దీని మీద విచారణ పెద్ద బోగస్. రేవంత్ రెడ్డి గారికి ఆపండి ఈ విచారణ. మీరు చెయ్యరు, బీజేపీ కూడా చెయ్యదు, ఏ పార్టీ చెయ్యదు. బీజేపీ ఎందుకు సిబిఐ అంటుంది? మొత్తం మా చేతిలోకి వస్తుందని. మొత్తం మా చేతిలోకి వస్తే ఎక్కడిదక్కడ మేనేజ్ చేయొచ్చని. 669 కోట్లు ఇచ్చిన మెగా కృష్ణారెడ్డిని బీజేపీ జైల్లో వేయగలదా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. 201 కోట్లు బీఆర్ఎస్కి ఇచ్చిన మెగా కృష్ణారెడ్డి గురించి బీఆర్ఎస్ మాట్లాడుతుందా? 158 కోట్లు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడుతుందా? టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అన్నది గోదావరి నదిలో కొట్టుకపోయింది వరదల్లో. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నా ఇంకోటన్నా అది కేవలం మేడిగడ్డకే పరిమితం చేసి దాన్ని క్లోజ్ చేస్తారు. మెగా కృష్ణారెడ్డి దాకా బోరు. నేను అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే చాలామంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిన, అరే మీరు మల్లన్న సాగర్ గురించి మాట్లాడతలేరు, ఆ మల్లన్న సాగర్ 50 టీఎంసీలతో కట్టిండు, కరీంనగర్ జిల్లా కనుమరుగు కాబోతున్నది, రేపు కరీంనగర్లో మీటింగ్ అంటున్నాడు, మీరు దాని మీద క్వశ్చన్ చేయండి, మాట్లాడండి, కరీంనగర్ జిల్లా ప్రజలు మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారని అడిగితే మేము గదెందుకు మాట్లాడతామన్నా మాట్లాడరన్నది మెగా కృష్ణారెడ్డి కట్టిండు. దొంగలు. ఇప్పుడు మీరు సింపుల్గా ఆలోచించండి. అన్ని పార్టీలు డబ్బులు తీసుకున్నాయి, ఒక్కడన్నా మాట్లాడతారా మీరు చెప్పండి? ఎవరు మాట్లాడొద్దనే నేను అవినీతి సొమ్మును తింటున్నాను, పెన్షన్లు తీసుకోండినే అన్ని పార్టీలకు పైసలు ఇచ్చిండు. ఇది అఫీషియల్ అమౌంట్. మీరు అనుకుంటున్నారేమో కేవలం ఇదేనా అని. ఇది కేవలం అఫీషియల్ అమౌంట్ మాత్రమే. తెర వెనుక మీడియా సంస్థలకి ప్రతి ఎవరెవరైతే లీడర్లకి వ్యక్తిగతంగా ఆయన భర్త పండుకుంటే భార్య వచ్చి ఎవరో వచ్చిరంటే మెగా కృష్ణారెడ్డి ఏంటంటే పార్సల్ తీసుకొని ఇంట్లో పెట్టిన తీసుకున్న దుర్మార్గులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు దుర్మార్గులు, ఈ మెగా కృష్ణారెడ్డి పైసలు పార్సల్ తీసుకున్న పెన్షన్లు తీసుకున్న దుర్మార్గులు ఉన్నారు. బీజేపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు అవినీతి అంటారు, కాళేశ్వరం ఏటీఎం అంటారు. మీరా విచారణ చేసేది? వీళ్ళెవ్వరికీ చేత కాదు, వీళ్ళు చెయ్యలేరు, వీళ్ళు అమ్ముడు పోయినారు టోటల్గా. ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధికంగా విరాళాలు పొందిన టాప్ 4 రాజకీయ పార్టీల్లో 4వ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ ఆ క్రమంలో మరిన్ని రికార్డులు సృష్టించింది. ఎన్నికల బాండ్ల రూపంలో ఆ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాలు 1322 కోట్లు కాగా అందులో సగానికి పైగా విరాళాలు అంటే 663 కోట్ల రూపాయలు అంటే 50.15% 4 రోజుల్లోనే వచ్చినాయి. ఒక రోజైతే ఏకంగా 268 కోట్ల విలువైన బాండ్లు ఆ పార్టీకి వచ్చి పడ్డాయి. ఎలక్షన్ కమిషన్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించిన వివరాల ప్రకారం 2022 ఏప్రిల్ 12వ తేదీన బీఆర్ఎస్కు అందిన బాండ్ల విలువ 268 కోట్ల రూపాయలు. 2023 జూలై 13వ తేదీన 218, 2022 ఏప్రిల్ 11వ తేదీన 92 కోట్లు, 2021 అక్టోబర్ 8న 85 కోట్లు ఒకే రోజు అన్ని విరాళాలు వచ్చినాయట. ఎవరండి వీళ్ళంతా? ఈ నిధులన్నీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ, ఫార్మా, నిర్మాణ రంగం, ఆసుపత్రులు ఇచ్చినవే. ఇవాళ టవర్లు చూపిస్తున్నారు కదా, ఐటీ టవర్లు. ఈ చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వాళ్ళకు కూడా అర్థం కాదు, మస్తు బిల్డింగ్లు కట్టినారని అనుకుంటారు. ప్రతి బిల్డింగ్లో వీళ్ళ వాటా ఉన్నది. ప్రతి బిల్డింగ్ కట్టిన దాని వెనకాల వచ్చిన కంపెనీల వెనకాల వీళ్ళ వాటా ఉన్నది. ఫార్మా మొత్తం జనాన్ని అయితే పీల్చి పిప్పి చేసినాయి. కోవిడ్ టైంలో రక్తం దాగిరి హెటిరో అండ్ అరబిందో ఫార్మా, ఈ ఫార్మా కంపెనీలు మొత్తం పైసలు ఇచ్చేసినారు. నిర్మాణ రంగం, ఆసుపత్రులు ఇచ్చినవేట, హాస్పిటల్స్ కూడా డబ్బులు ఇచ్చినాయండి.
ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా మొత్తం తెలంగాణ సర్వనాశనం అవుతుంటే ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా దీని మీద? ఐటీసీ, రహేజా, యశోద ఆసుపత్రి, రాజపుష్ప ఎసెట్ వంటివి బీఆర్ఎస్కు బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన జాబితాలో ఉన్నాయట.